వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంగారం సాయిబాబా కాలనీలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ దారూరు సిఐ కార్యాలయానికి అటాచ్గా పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే, నా పేరు రవికుమార్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ని. ప్రస్తుతం మనం గంగారం విలేజ్లో ఉన్నాం. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం మా దృష్టికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తుంది. సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి కారణం కాదని చెప్పింది.